నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. చిన్న శ్రీను అధ్యక్షతన జరిగిన ఉమ్మడి విజయనగరం జిల్లా సర్వసభ్య సమావేశం. పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు. ప్రజా సేవలపై అలక్ష్యం కూడదన్న నేతలు. కొనసాగుతున్న కూటమి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. జిల్లాలో పర్యటించిన ఇన్ఛార్జ్ మంత్రి బంగళపూడి అనిత, ఎంపీ కలిశెట్టి, ఇతర నాయకులు. విజయనగరం సర్వజన ఆసుపత్రిని మెడికల్ కళాశాలకు తరలించాలని కోరిన ప్రజా సంఘాలు. జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. విజయనగరం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్లు డాక్టర్ అంబేద్కర్, శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ మజ్జు శ్రీనివాస్ జిల్లాలో సంబంధించి పలు శాఖలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, ఉపాధి హామీ పనులు, వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. విద్యాశాఖను ఉద్దేశించి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి జిల్లాలో అడ్మిషన్లు తగ్గాయని, అందుకు గల కారణాలు ఏంటో క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవాలని డీఈఓలను ఆదేశించారు. అనంతరం మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందేలా క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించాలన్నారు. అప్రమత్తంగా ఉండి గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 100% ఉండేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వారికి అందే సంక్షేమ పథకాలలో అధికారులు నిర్లక్ష్యం ఉండకూడదని ఆదేశించారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తమ ప్రాంతాల్లో నెలకొన్న పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. మనం ఇచ్చిన పంపే మార్పు డ్యూటీలో 25 మంది యానిమల్ ట్రాకర్స్ మానిటర్ చేస్తున్నారు సార్. ఓకే, 1,04,475 సార్. 24, 25 లేదా 5 నెలల కాలం మీకు కేవలం మండల స్థాయిలో తీర్మానం ఇవ్వడానికి ఎందుకు పట్టిందో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండో ఇష్యూ, మీ నోటీస్ తీసుకొచ్చి తీర్మానాలు చేసిన తర్వాత, పంచాయతీ తీర్మానాలు చేసిన తర్వాత మీ నోటీస్ కూడా 2 సార్లు. ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా 25% సీట్లు ఏదైతే ప్రభుత్వం మాట్లాడదలుచుకున్నాం. ఎందుకంటే మళ్ళీ సబ్జెక్ట్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. ఓన్లీ తాటిపూడి రైతులు ఏనుగుల గురించి అది ఏ విధంగా మనకు మన్యం జిల్లాలో ఒక పర్మనెంట్ సొల్యూషన్తో ఎన్డీఏ కూటమి దాంట్లో ప్రత్యేకించి డిప్యూటీ సీఎం గారు ఈ నిర్ణయం తీసుకొని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎక్కడా కూడా మరి ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కూడా ఏ రకమైన వ్యాధులు వ్యాపించకుండా, ముఖ్యంగా మలేరియా కానీ లేదా ఇతర సీజనల్ ఫీవర్స్ కానీ సీజనల్ వ్యాధులు కానీ రాకుండా చూడాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే రెండోది, ఏదైతే రైతాంగానికి ముఖ్యమైన సమస్య ఏదైతే ఉందో రైతాంగానికి సంబంధించి దానికి కూడా సంబంధించి రైతులకి ఖచ్చితంగా విత్తనాలు కానీ ఎరువులు కానీ రైతులకి ఆర్ఎస్కేల ద్వారానే చేయాలని చెప్పి, ఎక్కడా కూడా ప్రైవేట్ వ్యాపారస్తులు అక్రమంగా అధిక ధరలు అమ్మకుండా చూడాలని కట్టడి చేయాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అలాగే మూడో అంశం, మరి జిల్లా ఎడ్యుకేషన్ సంబంధించి కూడా చూసాం. దాని గురించి కూడా అనేక విషయాలు కూడా చర్చించాం. అలాగే అనేక సభ్యులు లేవనెత్తిన అంశాలు కూడా అనేక చెప్పాం. ప్రభుత్వం నుంచి కూడా చాలా వరకు క్లారిఫికేషన్ ఇచ్చాం. కాబట్టి ఈ సర్వసభ సమావేశంలో పాల్గొన్న గౌరవ మంత్రులకు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అలాగే డీసీబీ, డీసీఎంఎస్, అలాగే మా కాప్ కార్పొరేషన్ చైర్మన్, తూర్పు కాప్ కార్పొరేషన్ చైర్మన్ గారికి కానీ, అలాగే
మా జెడ్పీటీసీలు ఎంపీపీలు కానీ జిల్లా అధికారులకు అందరికీ పత్రికా సోదరులు జాతీయ డెంగ్యూ మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం శృంగవరపుకోట మండలం ధర్మవరం ఉన్నత స్థాయి పాఠశాలలో కొట్టాం పీహెచ్సీ ఆరోగ్య సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి డెంగ్యూ నివారణ, ఆ వ్యాధి వస్తే వచ్చే ప్రమాదం, అలాగే వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొట్టాం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు చేరరాదని, నీరు నిల్వ ఉండే వస్తువులను చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండకుండా చూసుకోవాలని, దోమలు కరవకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అవగాహన కలిగించారు. అనంతరం శృంగవరపుకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విని మీ ఇంటి లోపల మీ ఇంటి బయట ఉన్నటువంటి ముఖ్యంగా ఇళ్లలో పాత తరం ఫ్రిడ్జ్లు పెరుగుతున్న ప్రమాదమని విజయనగరం జిల్లా వంగర మండలంలో ఏనుగుల గుంపు గత కొన్ని రోజులుగా తిష్టవేసి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా సంగాం గ్రామానికి చెందిన బొడ్రోతు లక్ష్మణనాయుడు అనే రైతు పొలంలో చెరుకు, మొక్కజొన్న, పామాయిల్ పంటలను ధ్వంసం చేశాయని, ఏనుగులు పంట నాశనం చేసిన తీరును చూసిన రైతులు విలపిస్తూ ఆవేదన చెందుతున్నారు. మడ్డు వలస, మరువాడ, బాగమ్మపేట, ఓని అగ్రహారం గ్రామాలలో కొన్ని రోజులుగా ఏనుగులు విధ్వంసం సృష్టించి పంటలకు తీవ్ర నష్టం చేకూర్చినా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని, తమను ఆదుకొని ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఎకరాల చెరుకు పోయింది, ఏనుగులు వచ్చి ధ్వంసం చేసేయి. ఈ ఫారెస్ట్ వాళ్ళు పట్టించుకోలేదు. 3 ఎకరాల వరి ఆకు మట్టించింది, ఎకరా పామాయిల్ మొక్కలు పీకేసేయి, అటు బెండులు మొత్తం యాగ మిరిసేసేయి, మొత్తం యాగ నాశనం చేసి దీనికి చర్య తీసుకొని ఎకరాకి చొప్పున 50,000 చొప్పున ఇస్తేనే మేము బతుకుతాం, లేకపోతే మేము బతకలేము. అప్లోడ్ పిల్లలు మొదలు మీకు జీవించి మేము చచ్చిపోతాం, మేము బతకలేము. మరి విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్లపై నీళ్లు నిలిచి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శృంగవరపుకోట, విశాఖ, అరకు ప్రధాన రహదారిపై ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా రహదారికి ఇరువైపులా ఉన్న R&B స్థలం ఆక్రమణలకు గురి కావడం, అనుమతులు లేకుండా షాపులు ఏర్పాటు చేయడం వలన ఇరువైపులా ఉన్న కాలువలు పూర్తిగా మూసుకుపోయి వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా స్థానికులు రహదారికి ఇరువైపులా ఉన్న కాలువల్ని శుభ్రం చేసి అక్రమంగా పెట్టిన షాపులను తొలగిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధికారులు కోరగా, ఈ మేరకు స్పందించిన మండల అధికారులు ఎంఆర్ఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ సతీష్, ఈవో అనురాధ రోడ్డుకి ఇరువైపులా ఉన్న కాలువల మీద ఉన్న అక్రమ కట్టడాలను పరిశీలించి షాపులు నిర్వహిస్తున్న వారిని, కాలువల మీద ఉన్న ఆక్రమణలను తొలగించి తాత్కాలిక వరద నీటిని తరలించే ప్రక్రియ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి, ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి విజయనగరం జిల్లా బొండపల్లి మండల కేంద్రంలో పాల్గొన్నారు. ఈ మేరకు బొండపల్లిలో ఇంటింటికి వెళ్లి సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి వివరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమం కోసమే ఆలోచిస్తోందని అన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, త్వరలో నియోజకవర్గ కేంద్రంలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని, నిరుద్యోగులకు 3 నెలల్లో నిరుద్యోగ భృతి అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కిమిడి నాగార్జున, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య ఆధ్వర్యంలో శుక్రవారం వార్డు కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగింది. ఈ మేరకు కార్యదర్శులకు కమిషనర్ కార్యవర్తన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బదిలీల అనంతరం స్థానచలనాలు పొందిన కార్యదర్శులు మరింత బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పౌర సేవలు విస్తృతపరచాలని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమిస్తూ అందరూ సమిష్టిగా కృషి చేసి నగరపాలక సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రణాళిక మరియు ఉమెన్ ప్రొటెక్షన్ కార్యదర్శులకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే బదిలీ ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్ కిల్లాన అప్పల్ రాజు, ఏవో సీతారామమూర్తి పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థలో వివిధ కేటగిరీల చెందినటువంటి వార్డు కార్యదర్శుల ట్రాన్స్ఫర్ జరిగింది. అలాగే పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్, ఎడ్యుకేషన్ సెక్రటరీస్, వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్, అలాగే వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీస్, ఈ 5గురికి సంబంధించిన ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్ ఖరారైనాయి. ఈరోజే వారందరినీ కూడా నిన్న రిలీవ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు కొత్త స్టేషన్స్కి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు. పాత వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఛార్జ్ని హ్యాండ్ ఓవర్ చేసి ఇంకా టౌన్ ప్లానింగ్ కేటగిరీకి సంబంధించిన ఆర్డర్స్ ఇంకా రావాల్సి ఉంది. అలాగే ఉమెన్ పోలీసు, హెల్త్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీకి సంబంధించిన సెక్రటరీలకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్కి సంబంధించిన ఉత్తర్వులు ఇంకా రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే వారికి సంబంధిత కార్యదర్శులకి అందజేసి రిలీవ్ చేయడం జరుగుతుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రూపుమాపాలని, కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు కోరారు. విజయనగరం జిల్లా రాజం పట్టణంలోని మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా పాత బస్టాండ్, నవదుర్గ ఆలయం వద్ద మోకాళ్లపై కూర్చొని వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం ఆశా వర్కర్లతో కలిసి వారి హక్కుల కోసం పోరాటం చేయాలన్న తీర్మానంపై మాట్లాడారు. బ్రిటిష్ కాలంలోనే ప్రాణత్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్గా మార్చివేసిందని, ఈ లేబర్ కోడ్స్ వలన సంఘం పెట్టుకునే హక్కును, సమ్మె హక్కును నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. తక్షణమే లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్.
2025-26 విద్యా సంవత్సరానికి గాను కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం అందించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలలో వివిధ కేటగిరీల్లో కింద అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల కొరకు ఈ నెల 8, 9 తేదీల్లో ఓపెన్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నామని ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఆచార్య తంత్రవాహి శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఈ మేరకు విజయనగరంలోని గాజులరేగలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, 8వ తేదీ ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంబీఏలకు స్పాట్ అడ్మిషన్ జరుగుతుందని, 9వ తేదీన ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ట్రైబల్ స్టడీస్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్లో స్పాట్ అడ్మిషన్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు విశ్వవిద్యాలయానికి సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా వచ్చి అడ్మిషన్ ప్రాసెస్లో పాల్గొనాలని తెలిపారు. విద్యా సంవత్సరం 25-26కి గాను పీజీ అడ్మిషన్స్ మా యూనివర్సిటీలో జరుగుతున్నాయి. 8 పీజీ కోర్సులు ఉన్నాయి. వాటి రిలేటెడ్గా సియూఈటీ బేస్డ్ అడ్మిషన్స్ ముందు పూర్తయ్యాయి. ఇప్పుడు 8, 9 తారీఖున ఓపెన్ కౌన్సిలింగ్ ఆఫ్ ఆల్ పీజీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అందులో ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఒక చిన్న ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లాగా ఉంటుంది. 25 క్వశ్చన్ మార్కులు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మార్క్స్ రిలేటెడ్ ఎగ్జామినేషన్. మా 8వ తారీఖున వచ్చి కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ అండ్ ఎంబీఏ కోర్సులు గాను ప్రవేశ పరీక్ష, తర్వాత మెరిట్ బేస్డ్ అడ్మిషన్ జరుగుతుంది. అండ్ తర్వాత రోజు మిగిలిన మన ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సెస్ యొక్క అడ్మిషన్స్ జరుగుతాయి. దాంట్లో కూడా మనకి కెమిస్ట్రీ అండ్ బయోటెక్నాలజీ సబ్జెక్ట్ బేస్డ్ 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఎంబీఏను మిగతా ఎగ్జామినేషన్ సోషల్ వర్క్, సోషియాలజీ ఇవన్నీ కూడాను వీటిది జనరల్ యాప్టిట్యూడ్ రిలేటెడ్గా ఎగ్జామ్స్ ఉంటాయి. 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, వాటిల్లో మెరిట్ బేస్ చేసుకుని అడ్మిషన్స్ ఉంటాయి. అండ్ ఈ ప్రక్రియ మనకి 8 అండ్ 9 తారీఖుల్లో కంప్లీట్ అవుతుంది. సో అందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరుతున్నాను. యాజ్ ఆఫ్ నౌ మనకి ఉన్న పీజీ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్, దెన్ హ్యుమానిటీస్ అండ్ ఆర్ట్స్ రిలేటెడ్ కోర్సెస్, మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్కి కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ పరిపూర్ణంగా ఉన్నాయి. అండ్ ఈ పర్టిక్యులర్ ప్రాసెస్లో మనకి కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి అన్ని విధాల ఉద్యోగ అవకాశాల నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, రేపొద్దున ఏదైనా స్టార్టప్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పెట్టుకునే ఉద్దేశాలు, ఐడియాస్ ఉంటే దాన్ని సపోర్ట్ చేసే కంప్లీట్ సిస్టమ్ మన యూనివర్సిటీ దగ్గర ఉంది. అండ్ యూనివర్సిటీలో మనకి అందరూ క్వాలిఫైడ్ స్టాఫ్ విత్ పిహెచ్డీస్ యాజ్ వెల్ యాజ్ మంచి అనుభవం ఉన్న అధ్యాపకులు మనకి ఉన్నారు. ఆల్ సపోర్ట్ సిస్టమ్స్ ఆర్ అప్ టు ది మార్క్. సో ఈ అవకాశాన్ని పరిపూర్ణంగా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఏ డౌట్లు ఉన్నా మా యూనివర్సిటీ వెబ్సైట్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోగలరు. పార్వతీపురం మన్యం జిల్లాలోని టౌన్ రైల్వే స్టేషన్లో రాయగడ, గుంటూరు ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏఎస్పీ అంకితా సురానా ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా నిషేధిత గంజాయి, మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 రైళ్లలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మరియు డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు, అక్రమ రవాణాకు అరికట్టే విధంగా చర్యలు చేపట్టామన్నారు. వారంలో ఒకరోజు ఈ విధంగా తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ తనిఖీలలో ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఒక స్పెషల్ డ్రైవ్ లాగా కండక్ట్ చేస్తున్నాము. వీఆర్ కండక్టింగ్ వన్ స్టేట్ వైడ్ స్పెషల్ డ్రైవ్ టు ప్రివెంట్ గాంజా స్మగ్లింగ్. సో మామూలుగా ఒడిషా నుంచి వచ్చిన ట్రైన్స్లో స్మగ్లర్స్ గాంజా ఆర్ డ్రగ్స్ తీసుకొని వస్తున్నారు. దే ఆర్ ట్రాన్స్పోర్టింగ్ డ్రగ్స్. సో టు ప్రివెంట్ దిస్ మన స్పెషల్ ఈగల్ వింగ్, దట్ ఈస్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్, వాళ్ళు ఒక
స్పెషల్ ప్లాన్ యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు స్టేట్ వైడ్ 15 ట్రైన్స్ విల్ బీ చెక్డ్. సో మన పార్వతీపురం డిస్ట్రిక్ట్లో రాయగఢ్ నుంచి గుంటూరు వెళ్ళిన ట్రైన్, దట్ ఈస్ రాయగఢ్ గుంటూరు ఎక్స్ప్రెస్, విల్ బీ చెక్డ్ బై అవర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇది ఒక ఇంటర్ డిపార్ట్మెంట్ జాయింట్ ఇన్స్పెక్షన్ ఉంది. ఇట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్, GRP, RPF, మన డాగ్ స్క్వాడ్ అండ్ డ్రోన్. ఇట్ విల్ బీ ఆల్సో వీడియో రికార్డెడ్ అండ్ మొత్తం ట్రైన్ ఎంటైర్ ఆల్ ద బోగీస్ విల్ బీ చెక్డ్. మన డాగ్ విత్ ఇస్ మ్యాక్స్, it is specially trained to find out whether any ganja or drug is found in the train bogies. With the help of our dog, we are going to check the entire train. So this action plan is designed so that we stop and prevent ganja smuggling. Special drive weekly చేస్తున్నాము. So ఈ రోజు నుంచి every week there will be frequent train inspections. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం కొండగూడెం కృష్ణం వలస గ్రామాల మధ్య బీటీ రోడ్డును రాజం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. అనంతరం కొండగూడెం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న అభివృద్ధి సంక్షేమం తీరును గ్రామ ప్రజలకు వివరించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల బొబ్బిలిలో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి తగాదాల వలన పిన్ని కె పద్మను హత్య చేసినట్లు ప్రధాన నిందితుడు కె సంతోష్ అంగీకరించినట్లు డీఎస్పీ భవ్యారెడ్డి చెప్పారు. ఈ మేరకు విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ పోలీస్ స్టేషన్లో ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బండారు వీధికి చెందిన కె లక్ష్మి బుధవారం మరణించినట్లు ఆసుపత్రి నుంచి సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేసి అనుమానాస్పద మృతిగా భావించినట్లు చెప్పారు. తమ దర్యాప్తులో హత్యగా తేలడంతో నిందితుడు సంతోష్ను పట్టుకుని విచారించగా ఆస్తి తగాదాల వలన హత్య చేసినట్లు అంగీకరించాడని చెప్పారు. 5 నెలలుగా ఆస్తి తగాదాలు జరగడం, తన భార్య అనారోగ్యంతో మృతి చెందడం, కుమారుడు ఆరోగ్యం బాగోకపోవడంతో ఆర్థికంగా నష్టం జరగడం వలన దీనికి కారణంగా భావించిన పిన్నిని హత్య చేసినట్లు అంగీకరించాడన్నారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన పట్టణ సిఐ సతీష్ కుమార్, ఎస్ఐ రమేష్ను సిబ్బంది అభినందించారు. దట్ సెకండ్గా మాకు మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది బొబ్బిలి సిహెచ్సి నుంచి. దట్ ఒక కరగాన పద్మ అనే ఒక ఆవిడ మనకి ఎడమ వైపు అంటే నడుము దగ్గర మరియు కుడి వైపున భుజం దగ్గర ఇంజరీస్తో చనిపోయిందని చెప్పి మాకు మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది. సో ఇమీడియట్గా మేము హాస్పిటల్కి రష్ అయ్యాము. ఆ తర్వాత ఆవిడ ఏదైతే హౌస్ ఉంటుందో ఆ హౌస్కి మేము సీన్కి ఇమీడియట్గా రష్ అయ్యాక అక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఫస్ట్ ఇది ఒక సెల్ఫ్ యాక్సిడెంట్ అని చెప్పి భావించారు. కానీ మాకు అక్కడ ఎక్కడే కానీ ఏదైతే వెపన్ ఆఫ్ ఆఫెన్స్ అంటారో లేకపోతే వెపన్ ఆఫ్ యాక్సిడెంట్ మాకు దొరకలేదు. సో అందువలన మేము దర్యాప్తున ఇది సెల్ఫ్ యాక్సిడెంట్ కాకుండా ఒక మర్డర్ కోణంలో దర్యాప్తు చేయడం మొదలుపెట్టాము. విజయనగరం జిల్లా సర్వజన ఆసుపత్రికి రోగుల రద్దీ విపరీతంగా పెరగడం దృష్ట్యా మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన సర్వజన ఆసుపత్రిని మెడికల్ కళాశాలకు తరలించి ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిని ఆవరణలో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ప్రభుత్వాన్ని కోరారు. విజయనగరం జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నేతలతో కలిసి సర్వజన ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజుల రేగలో 70 ఎకరాల్లో విశాలమైన వాతావరణంలో మెడికల్ కళాశాలని నిర్మించారని, అక్కడే అత్యవసర క్రిటికల్ కేర్ కూడా నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సర్వజన ఆసుపత్రిలో మన్యం జిల్లా, విజయనగరం జిల్లా ప్రజలకు అందుబాటులో అత్యాధునిక వైద్యం అందించే క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పౌరవేదిక సభ్యులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో అటు పార్వతీపురం మన్యం జిల్లాకి విజయనగరం జిల్లాకి అత్యంత కీలకమైనది సర్వజన ఆసుపత్రి. ఈ సర్వజన ఆసుపత్రి పూర్వం చాలా చిన్న ఆసుపత్రి, ఇప్పుడు ఒక్కసారి జీజీహెచ్ స్థాయికి పెంచారు.
ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవు, డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఇదిగో ఆసుపత్రి నిండా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. ఒక్కొక్క రోగులు ఒక బెడ్ పైన 2-3 పడుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఈ ఆసుపత్రిని మెడికల్ కాలేజీకి తరలించమని కోరుతూ ఈరోజు మేము ఒక నిరసన దీక్షను పెట్టాం. దీనికి కారణం ఒకటే, అక్కడ గాజులరేగ పరిధిలో మెడికల్ కాలేజీని 70 ఎకరాల స్థలంలో కట్టారు. అక్కడ 750 బెడ్స్ ఆసుపత్రి ఉంది. అక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. దీన్ని అక్కడికి తరలించి ఇక్కడ ఈ హాస్పిటల్ స్థానంలో 2 జిల్లాలకి పనికొచ్చేటట్టు, శ్రీకాకుళం జిల్లాకు కూడా అందుబాటులో ఉండేటట్టు ఒక క్యాన్సర్ ఆసుపత్రిని పెట్టండి. అంతేకాకుండా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పెట్టండి. అనవసరంగా రోగులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక ఇతర ప్రజా సంఘాలన్నిటితో కలిపి ఈ పెద్ద ఎత్తున నిరసన దీక్షను ఏర్పాటు చేస్తాం. దయచేసి పాలకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు పట్టించుకొని ఈ సర్వజన ఆసుపత్రిని వెంటనే రోగులు ఇబ్బందులు పడకుండా జీజీహెచ్ని వెంటనే మెడికల్ కాలేజీకి తరలించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లాలో ఉన్న సర్వజన ఆసుపత్రి చాలా పెద్ద స్థాయికి చేరుకుంది. ఉదయం నుంచి చూస్తే సుమారు 1500 నుంచి 200 వరకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి 2000 వరకు ఓపీ అయితే నడుస్తుంది. మరి మౌలిక సదుపాయాలు అయితే ఈ హాస్పిటల్లో చాలా చిన్నదవడం వల్ల డాక్టర్లు ఒకే గదిలో 3 డాక్టర్లు ఓపీ చూడడం, విపరీతమైనటువంటి పేషెంట్ల యొక్క ఒత్తిడి, బాత్రూములు లేకపోవడం, కనీస సదుపాయాలు లేకపోవడం జరుగుతుంది. దానివల్ల డాక్టర్లు కూడా ఇబ్బంది పడుతూ పేషెంట్లని ప్రైవేట్ హాస్పిటల్ వైపు డైరెక్ట్ చేయడం, రెఫరల్ చేయడం లేదా కేజీహెచ్కి రెఫరల్ చేయడమే జరుగుతుంది తప్ప సరైనటువంటి వైద్యం అందట్లేదు. కానీ మన అదృష్టం కొలది ఈ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరైంది. 70 ఎకరాల సువిశాల స్థానంలో గాజులరేగ వద్ద మెడికల్ కాలేజీ నిర్మించడం జరిగింది. 750 బెడ్లు ఉన్నాయి. అనేకమైనటువంటి నిష్ణాతులైనటువంటి డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు కూడా ట్రైనింగ్ శిక్షణ పొందడానికి సుమారు 250 మంది నర్సులు కానీ 300 మంది డాక్టర్లు కానీ ఆ మెడికల్ కాలేజీ నుంచి మళ్ళీ ఇదే హాస్పిటల్ వద్దకు శిక్షణ పొందడానికి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు గమనించి వెంటనే ఈ జీజీహెచ్ని మెడికల్ కాలేజీకి తరలించి ఏదైతే గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నామో అనేక మంది క్యాన్సర్ పేషెంట్లు ఈ జిల్లాలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ ఉత్తరాంధ్రలో ఎక్కువైపోయారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రి క్యాన్సర్ హాస్పిటల్ మంజూరు చేసి దీన్ని మెడికల్ కాలేజీకి తరలించి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయమని ఈరోజు ప్రజా సంఘాలు, జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో ప్రజా సంఘాలన్నీ కూడా 10 నుంచి 12 వరకు శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టాం. ఆధ్వర్యంలో ఇప్పుడున్న ఈ హాస్పిటల్ని మెడికల్ కాలేజీకి తరలించాలని మేము ప్రజా సంఘాలుగా కోరుకుంటున్నాం. మీరు ఇప్పుడు పరిస్థితి చూస్తున్నారు, 10 కార్లు వస్తే పార్కింగ్ లేని హాస్పిటల్లో ఎక్కడ మంచాలు లేక రోగులు పెరిగిపోతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఇక్కడ చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పూర్వం దీనికి లిమిటెడ్ ఉండేది హాస్పిటల్, ఇప్పుడు అన్లిమిటెడ్లో మెడికల్ కాలేజ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు పెంచకుండా ఒకే గదిలో 4 డాక్టర్లు ఎంఆర్ఐ మిషన్లు పనిచేయక, స్కానింగ్ మిషన్లు పనిచేయక, ల్యాబ్లో సరైన రక్త పరీక్షలు అందించలేక డాక్టర్లు కూడా పేషెంట్లను సరిగ్గా చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక వార్డులో ఒక రూమ్లో 4-5 డాక్టర్లు కూర్చొని పేషెంట్లు చూసే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజీ మనకు సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ హాస్పిటల్ని మెడికల్ కాలేజీకి పంపించి ఇక్కడ జిల్లా ప్రజలకు న్యాయం చేయాలని, అలాగే ఇప్పుడున్న ఈ సర్వజన హాస్పిటల్లో ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని జిల్లాలో ఉన్న ప్రజావేదికల తరపున ప్రజా సంఘాలన్నీ కోరుకుంటున్నాయి. ప్రజలకు న్యాయం చేయండి, ప్రజలకు సౌకర్యాలు కల్పించండి. కనీసం ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకు తీరిక లేదు. ప్రజాప్రతినిధులు ఇక్కడే ఈ హాస్పిటల్ ఉంచుదామని చెప్పి గతంలో మినిస్టర్ గారు చెప్పారు. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మినిస్టర్ గారు ఈ హాస్పిటల్కు స్వయంగా పర్యటన చేసి ఇక్కడ పరిశీలన చేసి ప్రజలకు సౌకర్యాలు అనిపిస్తున్నాయంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా బాధ వస్తే ఈ హాస్పిటల్లో వైద్యం చేసుకునే పరిస్థితులు ఉన్నాయా? అలా పరిస్థితులు ఉంటే ఈ హాస్పిటల్ ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు. వీళ్ళందరూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ సౌకర్యాలు లేకపోయినా ప్రజలు ఏం పోతే మాకెందుకు, మాకు ఈ హాస్పిటల్ నడిస్తే చాలు, మా తాతల పేర్లు మా తండ్రుల పేర్లు ఉంటే చాలు అనుకునే పరిస్థితి ఉండడం నిజంగా చాలా దౌర్భాగ్యం. ఈ హాస్పిటల్ని తక్షణమే మెడికల్ కాలేజీకి తరలించి జిల్లా ప్రజలకు న్యాయం చేయాలని, జిల్లాలో ఉన్న రోగులకి సౌకర్యాలతో కూడిన వైద్యం అందించాలని కోరుకుంటున్నాం.
విజయనగరం జిల్లా కేంద్రంలోని సిమ్స్ చర్చిలో భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మత విశ్వాసకులు హాజరై ఎంతో ఉత్సాహంగా వేడుకలలో పాలు పంచుకున్నారు. ఈ మేరకు మత బోధకులు క్రీస్తు సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా సిమ్స్ చర్చి ప్రతినిధి ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ మొట్టమొదటి శతాబ్దంలోనే భారతదేశానికి యేసు ప్రభుని 12 మంది శిష్యులలో ఒకరైన పునీత థామస్ కేరళ రాష్ట్రానికి వచ్చి క్రీస్తు సందేశాన్ని తమ వ్యక్తిగత జీవితము ద్వారా అనేక మందికి బోధించారని తెలిపారు. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి ప్రేమను పంచి విద్య, వైద్య, సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఎంతో గొప్ప సేవలను చేశాయని తెలిపారు. ప్రతి సంవత్సరం జూలై 3న పునీత థామస్ స్మారకార్థం భారతీయ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. భారతదేశంలో క్రైస్తవం బ్రిటిష్ కాలం నుంచి వచ్చింది కాదని, తొలి శతాబ్దం నుంచి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత ప్రచారకులు, విశ్వాసులు పాల్గొన్నారు. మరి విజయనగరం ఎస్ఎంబి చర్చిలో ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే అన్న ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది భారతదేశం అంతా కూడా భారత క్రైస్తవ దినోత్సవం అన్న నామకరణంతో గత 5 సంవత్సరాల నుంచి మరి జరుగుతుంది. దీని తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే మొట్టమొదటి శతాబ్దంలోనే యేసుప్రభు శిష్యుడైన తోమా గారు 52వ సంవత్సరంలో క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి 20 సంవత్సరాలు యేసుప్రభువుని గురించి ప్రచారం చేసి కేరళ రాష్ట్రంలో క్రైస్తవ్యాన్ని నెలకొల్పి 72వ సంవత్సరంలో జూలై 3వ తారీఖుని చనిపోవడం జరిగింది. మరి భారతదేశంలో క్రైస్తవ్యం అన్నది మొదటి శతాబ్దంలోనే ప్రారంభించబడింది అన్నదానికి ఈరోజు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మన భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇజ్రాయిల్ వెళ్తూ తోమా గారి తాలూకా జ్ఞాపకాలను కూడా మరి వారికి జ్ఞాపికగా ఇవ్వడం జరిగింది. ఈ చరిత్ర తెలియకపోయి చాలామంది ఇది వెస్ట్రన్ కల్చర్ అని, లేకపోతే ఈ మధ్య కాలంలోనే బ్రిటిష్ కాలంలో భారతదేశానికి క్రైస్తవం వచ్చిందని అపోహపడుతున్నారు. మరి ఆ అపోహల్ని నివృత్తి చేయడానికి ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని సంఘాలు కూడా ఇండియన్ క్రిస్టియన్ డేగా మరి జ్ఞాపకం చేసుకుంటున్నారు. మనందరం భారత క్రైస్తవులుగా కొనసాగడానికి, భారతదేశాన్ని ఒక మంచి దేశంగా అభివృద్ధి చేయడానికి మనం అంతా కృషి చేయాలని తెలియజేస్తూ ప్రత్యేకంగా భారతదేశంలో ప్రజలందరినీ కూడా ఆ యేసు ప్రభు దీవించాలని కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చిన్న శ్రీను అధ్యక్షతన జరిగిన ఉమ్మడి విజయనగరం జిల్లా సర్వసభ్య సమావేశం. పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు. ప్రజా సేవలపై అలక్ష్యం కూడదన్న నేతలు. కొనసాగుతున్న కూటమి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. జిల్లాలో పర్యటించిన ఇన్ఛార్జి మంత్రి బంగళపూడి అనిత, ఎంపీ కలిశెట్టి, ఇతర నాయకులు. విజయనగరం సర్వజన ఆసుపత్రిని మెడికల్ కళాశాలకు తరలించాలని కోరిన ప్రజా సంఘాలు. జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.